టెస్ట్ క్రికెట్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్లో తలపడబోతున్నాయి. గురువారమే తొలి టెస్టు ఆరంభం కానుంది. మన ఉప్పల్ స్టేడియమే వేదిక. స్వదేశంలో అనుకూల పరిస్థితుల్లో భారత్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. మన దేశంలో భారత్ వరుసగా గత 16 టెస్టు సిరీస్లను గెలిచింది. అలా అని ఇంగ్లాండ్ను తక్కువగా అంచనా వేయలేం. సుదీర్ఘ ఫార్మెట్లో బజ్బాల్ ఆటతీరుతో ఆ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. సొంత గడ్డపై భారత్ చివరిసారిగా 2012లో టెస్ట్ సిరీస్ ఓడింది ఇంగ్లాండ్ చేతిలోనే. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆటతీరుతో అన్ని విభాగాల్లోనూ రోహిత్ సేన రాణించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరంగానూ భారత్కు ఈ సిరీస్ చాలా కీలకమైంది. ప్రస్తుతం 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమి, 1 డ్రాతో 54.16 పాయింట్ల శాతంతో WTC పట్టికలో టీమిండియా 2వ స్థానంలో ఉంది. 5 టెస్టు మ్యాచ్లో ఆడిన ఇంగ్లాండ్ 2 విజయాలు, 2 పరాజయాలు, 1 డ్రాతో 15 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఈ టెస్టులో భారత బ్యాటింగ్ సత్తా చాటాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి జైస్వాల్ మధ్య ఇంకా సమన్వయం కుదరలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికాతో సిరీస్లో వీళ్లు ఆకట్టుకోలేకపోయారు. స్వదేశంలో తొలిసారి టెస్టు ఆడనున్న యశస్వి జైస్వాల్ రాణించాల్సిన అవసరం ఉంది. 3వ స్థానంలో శుభ్మన్ గిల్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 20 టెస్టులు ఆడిన అతని సగటు 30.58 మాత్రమే. అతని ప్రతిభ, నైపుణ్యాలపై ఏమాత్రం సందేహం లేదు. వన్డేలలో సూపర్ ఆటతీరు ప్రదర్శిస్తున్న శుభ్మన్ గిల్ టెస్టులలో తన సత్తాను చాటాల్సి ఉంది. 2021లో ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ 19.83 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాడు. కోహ్లీ లేని బ్యాటింగ్ ఆర్డర్లో అతను రాణించడం జట్టుకు చాలా అవసరం. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 టెస్టులకు కోహ్లీ అందుబాటులో లేని సంగతి మనకు తెలిసిందే. దీంతో కోహ్లీ, పుజారా, రహానే లేకుండా 2011 నవంబర్ తర్వాత భారత్ తొలిసారి టెస్టు ఆడబోతుంది. దీంతో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో కీలకం కానున్నారు. షార్ట్ పిచ్ బంతి బలహీనతను శ్రేయస్ అయ్యర్ అధిగమించాల్సి ఉంది. రాహుల్ ఫామ్ కొనసాగించాలి. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. వికెట్ కీపింగ్ పరంగా అతని నైపుణ్యాలు గొప్పగా ఉన్నాయి. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో బ్యాటింగ్లోనూ ఆకట్టుకోకపోతే భరత్కు ఇబ్బందులు తప్పవు. తొలిసారి పిలుపు అందుకున్న ధ్రువ్ జురెల్, కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పటిదార్ డగౌట్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. టీమిండియా బౌలింగ్ బలంగా ఉంది. 3 స్పిన్నర్లు, 2 పేసర్లతో ఆడే అవకాశాలున్నాయి. జడేజా, అశ్విన్ ఖచ్చితంగా జట్టులో ఉంటారు. 3వ స్పిన్నర్గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉంది. బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి అక్షర్ వైపే మొగ్గు చూపొచ్చు. స్వదేశంలో టెస్టుల్లో అతనికి ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 12 టెస్టుల్లో 17.16 సగటుతో 50 వికెట్లు తీసిన అక్షర్ స్వదేశంలో 10 టెస్టుల్లో 15.97 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. పేస్ బాధ్యతలను బుమ్రాతో కలిసి హైదరాబాదీ సిరాజ్ పంచుకోనున్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ బ్యాటర్లకు మన బౌలర్లు కళ్ళెం వేస్తేనే గెలుపు దరిచేరుతుంది. ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ ప్రస్తుతం పటిష్టంగానే కనిపిస్తుంది. స్పిన్ పిచ్పై తొలి టెస్టు కోసం 3 స్పిన్నర్లను తుది జట్టుకు ఎంపిక చేసింది ఇంగ్లాండ్. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్డీలను తీసుకుంది. కానీ వీళ్ల అనుభవ రాహిత్యము భారత్కు కలిసొచ్చేదే. 35 టెస్టులు ఆడిన లీచ్కు ఒక్కడికే ఇంతకు ముందు భారత్లో ఆడిన అనుభవం ఉంది. రెహాన్కు ఇది 2వ టెస్టు మాత్రమే. టామ్ అరంగేట్రం చేయనున్నాడు. మార్క్వుడ్ ఒక్కడే పేస్ భారాన్ని మోయనున్నాడు. వెటరన్ పేసర్ అండర్సన్ను పక్కన పెట్టారు. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకున్న స్టోక్స్ బౌలింగ్ చేసే అవకాశం లేదు. దీంతో స్పిన్ వేసే రూట్ కూడా కీలకం కానున్నాడు. ఇక భారత్ అంటే చాలు రూట్ బ్యాటింగ్లో చెలరేగిపోతాడు. ఇప్పటి వరకు ఈ 2 జట్ల మధ్య జరిగిన టెస్టులో అతను 63.15 సగటుతో 2526 పరుగులు చేశాడు. మరో 10 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొడతాడు. బెన్ స్టోక్స్, క్రాలీ, డకెట్, పోప్, బెయిర్స్టో, ఫోక్స్తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. ఇక తొలి టెస్టు జరగబోయే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం విషయానికి వచ్చినట్లయితే 5 ఏళ్ల తర్వాత ఇక్కడ తిరిగి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. చివరిసారిగా 2018 అక్టోబర్లో ఇక్కడ వెస్టిండీస్తో ఆడిన టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తం మీద ఇక్కడ 5 టెస్టులు ఆడిన టీమిండియా 4 గెలిచి 1 డ్రా చేసుకుంది. ఇక్కడ జరిగిన గత టెస్టులో పేసర్లు ఉమేష్ యాదవ్, హోల్డర్, గాబ్రియల్ కలిసి 18 వికెట్లు పడగొట్టారు. కానీ సాంప్రదాయంగా స్పిన్కు అనుకూలించే ఇక్కడి పిచ్ ఇప్పుడు మరింత సహకరించబోతుంది. పొడిగా ఉన్న పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా కనిపిస్తుంది. ఇక్కడ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్, జడేజా తొలి 2 స్థానాలలో ఉన్నారు. అశ్విన్ 27 వికెట్లు తీయగా జడేజా 15 వికెట్లు తీశాడు.
4వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కష్టమవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఈ తొలి టెస్టులో ఆడబోయే భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్, 3వ స్థానంలో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్, అశ్విన్, సిరాజ్, బుమ్రా. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టులో ఆడబోయే తుది 11 మంది సభ్యులను ప్రకటించింది. దాని ప్రకారం క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్, ఫోక్స్, రహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హాట్లీ, జాక్ లీచ్ ఆడనున్నారు.